నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, గిరిజనులతో భోగ్ భండార్ పూజలు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి. హైదరాబాద్ కి దీటుగా వరంగల్ అభివృద్ధి. జూన్ నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం లక్ష్యం. మంత్రి కొండా సురేఖ. తెలంగాణ నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివప్రతాప్ శుక్లా. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం, ఎల్పీజీ కొరతతో హోటళ్లు మూసివేత ప్రమాదం. కేటీఆర్ ఆందోళన. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజనులతో భోగ్ భండార్ పూజలు చేసి వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ అలరించారు. శ్రీ సంత్ సేవాలాల్ కృషితో నేడు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో 12 కోట్ల మంది గిరిజన విధి విధానాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి జరుపుకోవాలన్నారు. బంజారా భవన్ పైన మరుసటి సంవత్సరం నాటికి స్లాబ్ పోసి పూర్తి చేస్తామన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు మన అందరిపై ఉండి వర్షాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నామన్నారు. సౌలభ్యం ఉంటుందని రావడానికి సంబంధించి అందరూ వచ్చినప్పుడు ఏడాది క్రితం చూసినారు, ఇప్పుడు చూసినారు, మార్పు కనబడుతుంది. అసలు ఆ విధంగా ఈ యొక్క గిరిజన భవన్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారనే మాట మనవి చేస్తూ నేను ఒకటి కోరుతా ఉన్నా. రాజకీయాలు వేరే ముందు సోదరుడు చెప్పినట్టుగా సంఘ ఐక్యత ముఖ్యం. సంఘంలో మీ అందరికీ సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న నాయకులకు రాజకీయాలకు అతీతంగా ఉండాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నా. నేను సంఘానికి సంబంధించిన మీ యొక్క అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే సోదరుడు చెప్పినట్టుగా ఇది సెక్యూరిటీకి సంబంధించిన నాలుగు ఉంటే నేను దాని మీద పోరాటం చేస్తున్నాను, తప్పకుండా సాధించుకుందాం. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రజలు మీకు అందరి అభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్ధిపేట కలిపినారు. దీన్ని తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వం సరిహద్దులు మార్చినప్పుడు మనం మార్చుకుందామనే నిర్ణయం ప్రకారం మీ అందరి ఆకాంక్ష ప్రకారంగా దాని నిర్ణయంలో కూడా ముందుకు కదులుతామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఆ సేవాలాల్ మహారాజ్ మేరీమా యాడికి సంబంధించినటువంటి ఆశీర్వచనం మీ అందరిపైన మనందరిపైన ఉండి అందరికీ మంచి వర్షాలు, వారి పంటలతోటి, ఆయుధ ఆరోగ్యాలతో అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ భోగ్ భండార సందర్భంగా శుభాకాంక్షలు. ఈ గిరిజన భవన కానీ గిరిజన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వ పక్షాన మీరు అందరం కలిసి మరి అభివృద్ధి దిశలో తీసుకుపోదామని మనం చెప్తూ అందరికీ నా ఉదయం. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధిపై మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జూన్ నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అదేవిధంగా వరంగల్ పట్టణంలో 5,257 కోట్లతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజ్ పనులను త్వరలో టెండర్లు పూర్తి చేసి వచ్చే నెలలో పనులు ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి, భద్రకాళి చెరువు డీసిల్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న 2 BHK ఇండ్లకు ఈ నెల 31లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి కాలనీల్లో కనీస సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
తెలంగాణ నూతన గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాజ్భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. హోటల్ అసోసియేషన్లు ఎల్పీజీ గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, గ్యాస్ సరఫరా లేకపోతే హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఆ యుద్ధాల ప్రభావం పరోక్షంగా మన దేశంపై కూడా పడుతోందని వ్యాఖ్యానించారు. యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, కీలక నాయకులు ఎక్కువ పురుషులేనని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో మహిళా నాయకులు తమ దేశాలను యుద్ధాల వైపు నడిపిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయని తెలిపారు. అందుకే ప్రపంచానికి శాంతి, సమతుల్యత కోసం మహిళా నాయకత్వం అవసరమని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలు ముందుకు వస్తే సమాజంలో సమన్వయం, శాంతి మరింత బలపడుతుందని ఆయన అన్నారు. There is so much panic in the country right now. Hotel associations are coming to us saying LPG nahi milne wala hai, hotel band karna padega, etc., etc. There is a panic mode in the country, in India right now as we speak, not just in Iran or Israel or the Middle East. But we are starting to feel the impacts of this mindless war, which was also raised here. But the fact is, when I was listening to these girls, I realized something. Maybe I'm right, maybe I'm wrong. You know, all the presidents, all the prime ministers, the chiefs, the heads, who are warmongering, I have to say this with utmost candor, have all been men. Have all been men. No women leader in the history of this world has ever taken their nation into a war which led to crimes against women and children. That is a fact of world. It is a fact of matter. Maybe that is the reason why we need more women leaders who have more empathy towards fellow women, fellow children, people who basically are more sensible instead of being, the kind of presidents that we see around today. I don't want to name names because I'm sure there are people watching. So therefore what I would say is, maybe this is the time for you also to think about politics, public life, etc., etc. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 53,80,000 రూపాయల విలువైన 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెల్లర్స్ వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు శ్రమను తగ్గించి అధిక దిగుబడులను సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ నెల 22వ తేదీన నంగునూరు మండలం నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా 3 రోజుల పాటు రైతు మేళా నిర్వహించి వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో అధికంగా ఉపయోగపడే చిన్న చిన్న పరికరాలను గతంలో రైతులకు అందించలేదని ఇప్పుడు అందిస్తున్నామన్నారు. అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం చేపట్టాల్సి వాళ్ళని ప్రోత్సహించాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నంగునూరు దగ్గర ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వస్తారు. అప్పుడు కూడా ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉంటుంది. 3 రోజుల పాటు ప్లాన్ చేస్తున్నాం. మధ్య 2-3 రోజుల వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కూడా వచ్చి ఆ యొక్క ఏర్పాట్లను చూసేది ఉంటుంది. అప్పుడు కూడా మన దగ్గర నుంచి అందరూ కూడా రైతులు రావాల్సి ఉంటుంది. వ్యవసాయ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంటలను పెంచే కార్యక్రమం భాగంగా, ఎందుకంటే ఫ్యాక్టరీ మన దగ్గర ఉంది కాబట్టి మరి ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా సిద్ధమైంది. దాన్ని 22 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకునేది ఉంటుంది. కాబట్టి ఆ విషయం లోపల కూడా మన ఈ ప్రాంతంలో ఈ రోటోవేటర్లు కానీ ఇతరత్ర ఏ యాంత్రీకరణ విషయంలోనైనా కూడా ప్రభుత్వం భవిష్యత్తులో
ఇంకా అంటే గతంలో ఒక ట్రాక్టర్లకు మాత్రమే పరిమితమైపోయి చిన్న చిన్న పనిముట్లు క్షేత్రస్థాయిలో అవసరం ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో రైతులకు చాలా చిన్న చిన్న అవసరాలకు ఉపయోగపడేటువంటి పనిముట్లను యాంత్రీకరణ, శ్రమ తగ్గించే విధంగా ఉండేటువంటి ఒక మెకనైజేషన్కి సంబంధించి అంశాలను ఇవ్వాలని నిర్ణయం చేసింది. కాబట్టి ఈ అంశం లోపల మరి రైతులందరూ కూడా, ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, తెలంగాణ రైతులు అందరూ కూడా వాడుకోవాలి. యాంత్రీకరణతోటి దిగుబడి ఎక్కువ చేసుకొని ఉత్పత్తిని అధికంగా ఆదాయం పొందేటువంటి అవకాశం కూడా తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతూ, తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని, అయితే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. తాజాగా మాట్లాడిన ఆయన తాను ఇప్పటికీ భారత్ రాష్ట్ర సమితి పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ప్రజల సమస్యలు పరిష్కరించడం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధే తనకు ముఖ్యమని, అదే దిశగా ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అనేది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మార్చి 15న నిర్వహించనున్న హమాలీ మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో యూనియన్ నేతలు మాట్లాడుతూ 2016లో కొద్ది మంది హమాలీ కార్మికులతో ప్రారంభమైన తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నేడు రాష్ట్రంలోని 30 జిల్లాలలో వేలాది సభ్యులతో బలమైన సంస్థగా ఎదిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది హమాలీ కార్మికులు లోడింగ్ అన్లోడింగ్ రంగాల్లో కష్టపడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సరైన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మండల కేంద్రాల్లో కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో హమాలీ హెల్పర్ బోర్డు ఏర్పాటు కోసం మార్చి 15న జరగనున్న హమాలీ మహాగర్జనలో కార్మికులు, ప్రజలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి సీతక్క, నాయిని రాజేందర్ రెడ్డి, కోదండరాంరెడ్డి, ప్రొఫెసర్ కాసిం పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కూర వెంకట్, జిల్లా అధ్యక్షుడు రమేష్, రాజబోయిన యాకయ్య, గోనె సదానందం, పిట్ట కరుణాకర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. దశాబ్ది ఉత్సవాలు ఇక్కడ వరంగల్లో జరపాలని ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. అందులో భాగంగా ఈ మార్చి 15వ తారీఖు దశాబ్ది ఉత్సవాలు మన ఈ కాళోజీ కళాక్షేత్రం పక్కకు అగ్రాచారి గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. ఇది మేము వరంగల్ను ఒక శుభసూచకంగానే ఇక్కడ మేము ఈ సభ పెడతాం. దానికి ప్రభుత్వం మరి స్పందించి ఏం చేస్తుంది అనేది చూత అది ప్రభుత్వం నిర్ణయం. కానీ మేము కార్మికులు అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. దాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గం, విద్యార్థులు, మేధావులు, కర్షకులు అందరూ సుత మాకు సంఘీభావం తెలిపి ఆ సభను సక్సెస్ అయ్యే విధంగా మన పత్రికా విలేకరులు, ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, టోటల్గా ప్రెస్కు సంబంధించినటువంటి మిత్రులందరికీ సుత మా తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నుంచి ప్రత్యేకంగా ఉద్యమ అభినందనలు తెలుపుతూ, ఏదైతే హమాలీ మహాగర్జన కార్యక్రమాన్ని 15వ తారీఖు రోజున ఏర్పాటు చేయడం జరిగిందో వాటిని విజయవంతం చేయవలసిందిగా ఐఎన్టీయూసీ సంబంధించినటువంటి అన్ని కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతమైన కావడం కొరకు ఐఎన్టీయూసీ కార్మికులు కూడా తోడ్పాటును అందించి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఏవైతే హమాలీ యూనియన్ వాళ్ళకు, కార్మిక సోదరులకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక్కొక్కటి
అమలు చేసుకుంటూ వస్తుంది కూడా. ఇది కూడా ఈ బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు అనే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మేము ఈ యొక్క హమాలీ కార్మికులందరికీ కూడా సంపూర్ణంగా ఐఎన్టీయూసీ మద్దతు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులకి, కార్మికుల కర్షకులకి అందరికీ కూడా సంపూర్ణమైన మద్దతు తెలపాలని తెలియజేస్తాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ తమ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారని పేర్కొన్నారు. ఇందులో విచారించాల్సిన విషయం ఏముందని ప్రశ్నించారు. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో తమ పార్టీ కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత అతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన వ్యక్తి కూడా స్పీకరేనని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై రాహుల్ గాంధీ చేస్తున్న బహిరంగ దాడి అని కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ స్పందించాలని, ఆయనకు సిగ్గు లజ్జ ఉంటే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో మంచి మైదానం ఉందాడ, వస్తే మంచి సన్మానం చేస్తాం అందరూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాండ్ విత్ హర్ అని చెప్పుకుంటూ పేదల తరపున పోరాటం చేస్తున్న కవిత గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జాగృతి నాయకుడు రంజిత్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో భూబాధితుల సమస్యలపై కవిత చేపట్టిన ఆందోళనకు మద్దతుగా మాట్లాడిన ఆయన సుమారు 700 కుటుంబాల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పేదల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం పెద్దలకు అండగా నిలుస్తోందని ఆయన ఆరోపించారు. భూబాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని జాగృతి నాయకులు స్పష్టం చేశారు. పేదలకు అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష మానని చెప్పేసి గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఈ సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మహిళా దినోత్సవం అయిపోయినటువంటి మార్చి 8న మహిళా దినోత్సవం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా స్టాండ్ విత్ హర్ అని చెప్పేసి గొప్ప కార్యక్రమం చేసింది. మేము ఆమెతో నిలబడతామని చెప్పేసి. కానీ దురదృష్టం, ఒక మహిళని చూడకుండగా, మీరు ఏ చిత్తశుద్ధి లేకుండగా, అంటే మీకు ఇదొక ఉదాహరణ, మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పడానికి మహిళా దినోత్సవం అయిపోయినటువంటి 2 రోజులకే కనీసం విచక్షణ లేకుండగా ఒక అప్రజాస్వామికంగా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్తో
పేద వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఎవరో ఇచ్చిన భూములు కావవి, ప్రభుత్వ భూములు అంతకన్నా కావవి, భూదాన్ ట్రస్ట్ ద్వారా సంక్రమించినటువంటి న్యాయబద్ధమైనటువంటి పట్టాలు కలిగి ఉన్నటువంటి పేదలను మీ భూదాహం కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రుల కోసం ఈ రకంగా చేయడం దుర్మార్గం అని చెప్పేసి గట్టిగా నిలబడి మాట్లాడితే మహిళ గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. ఈరోజు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. జిల్లాల వారీగా అనేక మంది జాగృతి సేనలే కాకుండా ఆయా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఒకవేళ గనక ఏమైనా గనక జరిగితే మూడో రోజు కావస్తా ఉన్నది. కాబట్టి మా నాయకురాలకు గనక ఏమైనా జరిగితే మాత్రం పెద్ద ఎత్తున మేము మళ్లీ రోడ్లెక్కి పోరాటం చేయడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గనక అక్కడ ఉన్నటువంటి 700 కుటుంబాలకు న్యాయం చేయకపోతే గనక ఖచ్చితంగా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామే తప్ప ఇంకో దారి లేదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో నకిలీ వైద్యుడి క్లినిక్ పై అధికారులు దాడి చేసి భారీగా మందులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చిట్యాల మండలం జడలపేట గ్రామంలో అర్హత లేని వ్యక్తి వైద్య సేవల పేరుతో క్లినిక్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అకస్మాత్తుగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో క్లినిక్ లో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుల మొత్తం విలువ సుమారు 45,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించడం, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ మరియు స్టెరాయిడ్స్ వంటి శక్తివంతమైన మందులను విక్రయించడం ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ వైద్యుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని కూడా వెల్లడించారు. అనుమానాస్పదంగా క్లినిక్లు నడుస్తున్నట్లు తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను అధికారులు కోరారు. ఖమ్మం వెలుగుమట్ల భూబాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల భూబాధితుల సమస్య పరిష్కారం కోసం సోమవారం ఆమె ఆందోళన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. ఆ రాత్రి బాధితులతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించిన కవితను మంగళవారం మరోసారి పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష కొనసాగుతున్నట్లు ఆమె అనుచరులు తెలిపారు. దేశంలో వంట గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. సిలిండర్ బుక్ చేసిన సమయానికి అందుతోందో లేదో అని అనిశ్చిత నెలకొనడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు. సిలిండర్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దృశ్యాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ డిస్ట్రిక్ట్ బర్దపూర్ విలేజ్ లో కనిపించాయి. అక్కడ వందలాది మంది ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చొని వేచి చూస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్యాస్ కొరతతో గృహిణులు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. హన్మకొండ జిల్లా టబ్బాల్ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలకు రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సర్జరీ అవసరమైనటువంటి పేద ప్రజలకు పేరం గోపికృష్ణ దగ్గర నుండి హైదరాబాద్ లో ఉన్నటువంటి శంకర ఐ హాస్పిటల్లో ఎలాంటి ఖర్చు లేకుండా తన యొక్క సొంత కృషితో 50 మందికి కంటి చూపు ప్రసాదించారు. ఆపరేషన్ చేయించుకున్నటువంటి పేద ప్రజలు తమ పిల్లలు చూసుకోకపోయినా సొంత కొడుకుల దగ్గరుండి తమ కంటి సమస్యలు తీర్చి తమకు చూపు రావడంలో సహాయం చేయడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి నెల డేట్ చెప్తారు. మొన్నటిసారి సోమవారం 9 తారీఖు, మొదటిసారి సోమవారం 6 తారీఖు వచ్చే నెల. ఎప్పటికీ ఇవాళ రోజు చేసుకుంటున్నాను. నిరంతరం ఎప్పటికీ ఎవరికి అవసరం ఉన్నా కానీ మన సొంతం పేదలకు అందరికీ ఈ సాయం అందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఎప్పటికి కూడా ఉంటుంది, ఎవరికైనా చేపడతాం. బాబాయ్ మీరేం బాధపడద్దు. ఎందుకంటే మళ్ళీ వచ్చిన మీరు కూడా ప్రిపేర్ అయ్యారు, మీరు కూడా చేయించుకోండి. ఎవరు అంటే ఇప్పుడు మీరైతే చూసి వచ్చింది కదా, కాబట్టి మీరు ఇద్దరు చేయించుకోండి. ఎవరు అవసరం లేదు, మీరు ఇద్దరు ఉంటారు, ఓడుతారు, మేము కూడా వస్తాం కాబట్టి ఒకసారి అయిపోతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, గిరిజనులతో భోగ్ బండార్ పూజలు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి. హైదరాబాద్ కి దీటుగా వరంగల్ అభివృద్ధి. జూన్ నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం లక్ష్యం. మంత్రి కొండా సురేఖ. తెలంగాణ నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివప్రతాప్ శుక్లా. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం. ఎల్పీజీ కొరతతో హోటళ్లు మూసివేత ప్రమాదం. కేటీఆర్ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.